హాయ్ ఫ్రెండ్స్. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో 18వ శతాబ్దంలో సాక్షాత్ పరమశివుడే పాలకొండలో విశ్వబ్రాహ్మణ కులంలో సింహాద్రి వారింట విశ్వనాథాచారిగా జన్మించి దుష్ట శిక్షణ ధర్మరక్షణ గావిస్తారని చెప్పారు. స్వామి చెప్పినట్లే శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మహాశివుడే జన్మించి ఎన్నో లీలలు చేశారు. వారి పేరే విశ్వేశ్వర స్వామి. మనకు తెలిసిన శ్రీకాకుళంలో మహాశివ అవతారం వచ్చినట్లు మనలో చాలా మందికి తెలియదు. మరి ఇంత శక్తివంతమైన శివస్వరూపమైన సన్నారి విశ్వేశ్వర స్వామి చరిత్రను చూద్దామా? మరి ఇంత శక్తివంతమైన శివస్వరూపమైన సన్నారి విశ్వేశ్వర స్వామి చరిత్రను ఈ సిరీస్ లో చూద్దాం. సన్నారి విశ్వేశ్వర స్వామి చరిత్ర మొదటి భాగం మొదలు పెడదాం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామానికి తూర్పు భాగాన కోమటిపేట అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామానికి చెందిన శిల్పాచార్యుల్లో అగ్రగణ్యులు వీరాచార్యులు. ఈయన స్వర్ణ శిల్పములపైన కుందనపు పని చేసేవారు. అలాగే ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రావీణ్యం కలిగి ఎందరికో వైద్యం చేసేవారు. వారి ధర్మపత్ని అయిన గౌరమాంబ ఉత్తమురాలు, పతికి తగిన సతీమణి. అతిథి సేవలు, స్నాన సంధ్యానుష్ఠానము, దాన ధర్మాలు చేయటం ఈ దంపతుల నిత్యకృత్యాలు. ఎన్ని పూజలు చేసినా ఈ దంపతులకు సంతానం కలగలేదు. అందుకని వారు సంతానం కోసమని తీర్థయాత్రలు చేయసాగారు. ఇలా పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఈ దంపతులు కాశీ క్షేత్రానికి చేరారు. అక్కడ గంగలో స్నానం చేసి అన్నపూర్ణ సమేత విశ్వనాథ స్వామి గుడికి వెళ్లి మోకాళ్ల మీద కూర్చుని ఎంతో బాధతో కన్నీరు కారుస్తూ వీరాచార్యులు ఇలా అర్థించారు: విశ్వనాథ, ఆశ్రిత వత్సల, దయాసముద్రుడవు, భక్తవరదుడవు, భవభయహరుడవు, మేము దీనులమై మీ పాదాల మీద పడి దేహి అని ప్రార్థిస్తున్నాము. స్వామి, నీవైనా మా గర్భంలో పుట్టరాదా తండ్రి అని ఏడవసాగారు. ఆ సమయంలో వారి శరీరాలు పులకరించాయి. వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. ఏదో తెలియని ఆనందం వారి నుండి వెలువడసాగింది. వారికి ఏమి జరుగుతుందో తెలియటం లేదు, కానీ ఎందుకో ఆనందంగా ఉంది. ఆచార్య దంపతులు ఆ రోజు రాత్రి అక్కడే నిద్రించారు. పడుకోటానికి ముందు ఓం నమః శివాయ అని శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ నిద్రించారు.